వదలగలగడం. ఓకే. ఆహ్, సో, వదలగలగడం లెట్టింగ్ గో. సో, దాని గురించి ఇంకా మరింత తెలుసుకుందాము. మనము అంతకుముందు సెషన్‌లో కొన్ని ఎక్సర్‌సైజెస్ గూడా చేసాం కదా! దానికి కంటిన్యూటీ ఇంకొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. ఆహ్, అవి ఈరోజు కంప్లీట్ చేసుకుందాము. ఓకే. నేను ట్రై చేస్తా. లాస్ట్ టైమ్ నాకు స్క్రీన్ షేర్ చేయడానికి రాలేదు. ఈసారి షేర్ చేసి చూపిస్తాను. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుందా? మాస్టర్స్ ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? యెస్. నో. ఓకే. థాంక్ యూ. ఓకే. గాట్ ఇట్. ఓకే. ఆహ్, బట్ ఓకే. సో, రికార్డింగ్ స్క్రీన్ ప్రెజెంటేషన్. ఓకే. సో, లెట్టింగ్ గో. సో, అంతకుముందు మనం ఏం తెలుసుకున్నాము? మనము వేటిల్ని మనం లెట్ గో చేయాలి అంటే రిగ్రెట్, సాడ్‌నెస్, హర్ట్, భయము, ఏదన్నా గిల్ట్ ఉంటే, లేదంటే మనం ఏదన్నా బ్లేమ్‌లో ఉంటే, కోపాన్ని ఆహ్, ఎవరిపైనన్నా కోపం పెరిగి, పెరిగి పగలాగా అవుతది కదా! అలా పగని గాని రివెంజ్. సో, ఇట్లాంటి వాటిల్ని మనము లెట్ గో చేయాలి. రైట్? ద ఓన్లీ థింగ్ యూ కెన్ ఎవర్ హావ్ కంట్రోల్ ఆఫ్ ఈస్ యువర్ కరెంట్ థాట్. సో, దీని గురించి కూడా మనం అనుకున్నాం కదా! పాస్ట్ అనేది మనకి కంట్రోల్‌లో ఉండదు. ప్రెజెంటే మనకి కంట్రోల్‌లో ఉంటుంది. ఫ్యూచర్ గూడా ఇంకా అది అరైవ్ అవ్వలేదు. సో, ప్రెజెంట్‌లోనే మనం ఏం చేసినా ప్రెజెంట్ మూమెంట్‌లోనే మనం చేయగలుగుతాము. సో, లెట్టింగ్ గో అనేది మనము 2 విధాలుగా చేయొచ్చు. రైట్? ఒకటేంటంటే మెంటల్లీ మెడిటేషన్‌లో కూర్చొని ఏదైతే మనకి ఎమోషన్స్ మనలో బ్లాకేజెస్ ఉంటాయి కదా! బ్లాక్స్ కానీ అలా కొన్ని ఎమోషన్స్ ఎక్కువ యాంగర్ ఇలా ఉన్నా గాని ఇట్ విల్ లీడ్ టు సమ్ హెల్త్ కండిషన్స్. రైట్? సో, అట్లాంటి సో, యాహ్! సో, అట్లాంటివి గూడా మనము లెట్ గో చేయగలగాలి కదా! ఆహ్ సో, అది మనం ఎలా మెంటల్లీ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మెంటల్లీ వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆల్ దోస్ ఎమోషన్స్ అన్నమాట. సో, ఐ యామ్ లెట్టింగ్ గో ఆఫ్ మై యాంగర్, లెట్టింగ్ గో ఆఫ్ మై గిల్ట్, లెట్టింగ్ గో ఆఫ్ మై రిజెంట్‌మెంట్ అని మనము వి విల్ లెట్ గో ఆఫ్ దోస్ ఎమోషన్స్. సో, అదొక వే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ గూడా లెట్టింగ్ గో ఫిజికల్లీ. అండ్ లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్ దీని గురించి కూడా మనం లాస్ట్ సెషన్‌లో తెలుసుకున్నాము. లెట్ మీ గో ఒక ఎక్సర్‌సైజ్ గూడా చేసాం కదా! ఫర్‌గివ్‌నెస్ పైన వి డిడ్ వన్ ఎక్సర్‌సైజ్ రైట్? ఓకే. ఆఫ్టర్ థాట్ సో, మనము ఏమవుతుంది అనంటే ఒకసారి మనము ఫర్‌గివ్ చేయడము కష్టమైపోతుందనమాట. ఏదైనా ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్‌కి రిలేటెడ్ మనం ఫర్‌గివ్ చేయాలి అనంటే ఇట్ క్యాన్ బికమ్ టఫర్ ఫర్ అస్. ఎందుకంటే దానొక్క హ్మ్, ఏవైతే ఉంటాయో గుర్తులు, మెమోరీస్ అవి మనలో చాలా కూరుకుపోయి ఉంటాయి గదా! సో, అంత ఈజీగా ఎవరినైనా ఫర్‌గివ్ చేయాలన్నా, మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకోవాలన్నా మనకు కొంచెం కష్టమవుతుంది. సో, అది ఈజీ కాదు అన్నప్పుడు మనము ఏం చేయొచ్చు, ఇంకొక ఎక్సర్‌సైజ్ ఉంది. అదేంటి అంటే ఒకటుంటుందంట. ఏంటి అంటే ఓకే. There is a step that is necessary before we can totally forgive. Sometimes the little kid in us needs to have revenge before it is free to forgive. సో, మన లోపల ఒక లిటిల్ కిడ్ ఉంటే అది అనుకుంటాడంట. ఏమని అంటే ఓకే. నేను ఫర్‌గివ్ చేసే ముందు ఒక చిన్న రివెంజ్ గాని అలా వాళ్ళ పైన తీర్చుకుంటే బావుంటది కదా! అలా అంత ఈజీగా ఎలా ఫర్‌గివ్ చేస్తాను కదా! నాకు చేసిన దానికి అంత ఈజీగా నేను ఫర్‌గివ్ చేయలేను అని అట్లా అనుకుంటాడంట. సో, దానికి మనం ఏం చేయాలి అనంటే ఒక ఎక్సర్‌సైజ్ ఉంది. సో, అది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఆ ఎక్సర్‌సైజ్‌లో ఏముంటుంది అనంటే వాళ్ళ పైన మనకేదైతే ఉంటుందో వీళ్ళు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అని రకరకాలుగా ఉంటది కదా! సో, అది ఉన్నదంతా కూర్చొని ఒకసారి కళ్ళు మూసుకొని ఓకే. నా ఓకే. నాకిలా చేశారు. సో, వీళ్ళకి సో అండ్ సో సిట్యుయేషన్‌లో ఇలా ఇలా అవుతుంది అని ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో అదంతా వి హావ్ టు రిలీజ్ ఇట్ అన్నమాట. ఆ పర్సన్ మనం ఇమాజిన్ చేసుకుంటూ.
చేసేసాక దెన్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్ టు ఫర్‌గివ్. ఏదైతే మనం ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేసామో దెన్ వి హావ్ టు డూ దట్ మెడిటేషన్ అగైన్ ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్. అప్పుడు మన లోపల ఉన్న చిన్న కిడ్ అనేది సాటిస్ఫై అవుతదనమాట. అయిపోయాక వి కెన్ ఇట్ విల్ బి లైక్ లిటిల్ బిట్ ఈజీ టు ఫర్‌గివ్. సో, ఒకసారిలో అవ్వచ్చు, 2, 3 సార్లు అవ్వచ్చు. ఇట్ మైట్ టేక్ టైమ్ డిపెండ్స్ అనమాట. బట్ కానీ ఇదొక ఏదైతే ఒక రివెంజ్ అనేది ఒక ఎక్సర్‌సైజ్ ఉంటుందో దట్ విల్ హెల్ప్ అస్ మేక్ దిస్ ఫర్‌గివ్‌నెస్ మోర్ ఈజియర్. ఓకే. ఆహ్, నా స్లైడ్స్ కనిపిస్తున్నాయి రైట్ మీకు? కెన్ ఐ నాట్ ఏబుల్ టు సీ మైసెల్ఫ్. ఓకే. ఆల్రైట్. ఓకే. సో, ఇప్పుడు అందరూ ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చేద్దాము. ఇదేదైతే మనం ఒక చిన్న రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాం గదా! బిఫోర్ వి వాంట్ టు ఫర్‌గివ్ సంబడీ ఆ ఎక్సర్‌సైజ్ ఒకటి చేద్దాము. ఓకే. సో, అందరూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సిట్ రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. స్పెక్ట్స్ ఉంటే గనక తీసి పక్కన పెట్టండి. పీస్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. కమ్ టు ద ప్రెజెంట్ మూమెంట్. ప్రస్తుత క్షణంలోకి రండి. ఓకే. మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా చేసుకోండి. బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. ఫేస్ అంతా రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఒక పర్సన్‌ని గుర్తు చేసుకోండి. ఎవరినైతే మీరు ఫర్‌గివ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు చాలా హార్డ్ టైమ్ ఇచ్చారో పాస్ట్‌లో ఆర్ ప్రెజెంట్‌లో ఆ పర్సన్‌ని ఇమాజిన్ చేసుకోండి. మీ ముందున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. చాలామంది ఉంటే గనక మీకు ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది కదా! ఆఫ్ ద పెయిన్ దట్ యూ మైట్ హావ్ గాన్ త్రూ. సో, ఆ ఒక్క పర్సన్‌ని ఫస్ట్ పెట్టుకోండి మీ కళ్ళ ముందు. ఇప్పుడు ఆ పర్సన్ మీ ముందున్నారు. సో, ఇప్పుడు వాళ్ళకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా మాటలు ఆహ్, చెప్పలేనివి చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా అనాలనుకుంటున్నారా? పోనీ ఏమన్నా తిట్టాలనుకుంటున్నారా? ఏదున్నా గానీ ఆ పర్సన్‌కి చెప్పేసేయండి. మీకొక మినిట్ ఇస్తాను. సో, ఆ పర్సన్‌ని మీరు ఫర్‌గివ్ చేయాలంటే, ఆ పర్సన్ ఏం చేస్తే మీరు ఫర్‌గివ్ చేస్తారు? అది ఆ పర్సన్ చేస్తున్నట్టు భావించండి. ఇమాజిన్ చేసుకోండి. మీ ఎదురుగా ఉన్నారు కదా! మీరేదైతే ఆ పర్సన్ చేస్తే బావుంటుంది అనుకున్నారో, ఫర్‌గివ్ నేను చేయగలననుకున్నారో, అది మీరు ఆహ్, ఇమాజిన్ జేసుకోండి. ఇంకా ఏవైనా డీటెయిల్డ్‌గా చెప్పాలనుకుంటే ఆ పర్సన్‌కి చెప్పండి. సో, వాళ్ళ వల్ల మీరెంత సఫర్ అయ్యారో, వాళ్ళు గూడా అంతే సఫర్ అవ్వాలి అని అనుకుంటే గూడా చెప్పండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు మీరు ఇమాజిన్ జేసుకోండి. మీ ఎదురుగానే ఉన్నారు కదా!
వాళ్ళలా ఎంత స ఎన్ ఎంత లాంగ్ సఫర్ అవ్వాలనుకుంటున్నారు? ఎంత సమయం సఫర్ అవ్వాలనుకుంటున్నారు? ఎన్ని మంత్స్ సఫర్ అవ్వాలనుకుంటున్నారు? అదంతా వాళ్ళు ఈ క్షణం అవుతున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ సాటిస్ఫై అయిందా? ఇప్పుడు మీకు లైట్ అనిపిస్తుంది కదా! బాడీలో లైట్‌గా అనిపిస్తుంది. వాళ్ళకేదైతే చెప్పాలనుకున్నారో చెప్పేసారు. వాళ్ళు గూడా ఇలాంటి పరిస్థితి గో త్రూ అవ్వాలనుకున్నారో, ఆ పెయిన్ మీకేదైతే వచ్చిందో సేమ్ పెయిన్ వాళ్ళు కూడా గో త్రూ అవ్వాలనుకున్నారు. అది వాళ్ళకిచ్చేసారు. వాళ్ళు అనుభవిచ్చేసారు. అదయిపోయింది. సో, ఇప్పుడు మీరు చాలా లైట్‌గా ఫీలవ్వాలి. మీ మైండ్ చాలా లైట్‌గా ఉంటది. ఆహ్, అంటే వాళ్ళ ఆహ్, ఇన్ అండ్ అలానే మీ బాడీ గూడా లైట్‌గా ఉంటది. ఓకే. ఐ హోప్ ఇప్పుడు మీరు వాళ్ళని ఫర్‌గివ్ చేయడం మీకు కొంచెం ఈజీ అయిపోతుంది కదా! లేదంటే చాలా ఈజీ అయిపోతుండొచ్చు. ఇప్పుడు స్లోగా మీరు మీ ఐస్‌ని తెరవచ్చు. ఆ పర్సన్‌కి చక్కగా గుడ్ బై చెప్పి పంపించేసేయండి. అండ్ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్. వాళ్ళకింకా లాస్ట్ వర్డ్స్ ఏవన్నా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ ఏదైతే మనం చేసామో, ఇది ఓన్లీ వన్ టైమ్ చేసే ఎక్సర్‌సైజ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇది ప్రతిసారి చేసే ఎక్సర్‌సైజ్ కాదు. ఏదైతే పర్సన్‌కి మీరు ఈ ఒక ఎక్సర్‌సైజ్ చేసారో, వాళ్ళకి వన్ టైమ్ ఎక్సర్‌సైజ్ లాగా మనం చేయాలన్నమాట. సో, ఇది చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్‌కి ఆ చిన్న ఒక రివెంజ్ ఉంటే బాగుండు అని. అది సాటిస్ఫై అవుతుంది. అదయ్యాక ఈజీ అయిపోతుంది. పర్సన్‌ని ఫర్‌గివ్ చేయాలి అనంటే ఇట్ బికమ్స్ ఈజియర్. సో, అందుకని ఇది ఒక వన్ టైమ్ ఎక్సర్‌సైజ్ లాగా మనం చేయొచ్చు. అంటే దీంట్లో తప్పేమీ లేదు. వి కెన్ డూ ఇట్. ఆహ్, టు ఆల్సో రిలీజ్ దెమ్ ఆల్సో కదా! వాళ్ళని గూడా మనం రిలీజ్ చేస్తున్నాం. మన బాండ్ ఒక నుంచి. మన థాట్స్ నుంచి రిలీజ్ చేస్తున్నాము. వాళ్ళతో ఉన్న ఒక కార్మిక్ బాండ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ నాట్ గుడ్ కదా! ఇట్స్ నాట్ ఎ గుడ్ కార్మిక్ బాండ్ దట్ వి హావ్. ఒక పెయిన్ అనే ఒక దాంట్లో ఉన్నాము. సో, ఆ ఎమోషన్‌ని రిలీజ్ చేస్తున్నాం వాళ్ళ పట్ల. సో, ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్‌సైజెస్ టు డూ. ఇది మనకి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది వన్ టైమ్ ఎక్సర్‌సైజ్ లాగానే మనం చేయాలన్నమాట. పదే పదే చేయకూడదు. ఇది చేశాక ఇమ్మీడియేట్‌గా మనకేదైతే ఆహ్, ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ ఉందో అది మనం చేయొచ్చు. సో, ఎవ్రీబడీ అగైన్ ప్లీజ్ క్లోజ్ యూర్ ఐస్. క్లోజ్ యూర్ ఐస్. ఇప్పుడు మనం ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ కూడా చేద్దాము. ఓకే. ఓకే. ప్లీజ్ ఎవ్రీబడీ క్లోజ్ యూర్ ఐస్. గ్లాసెస్ ఉంటే తీసి పక్కన పెట్టండి. ఒకవేళ మీరు ఫర్‌గివ్ చేయాలనుకున్న వాళ్ళు పక్కన ఉంటే గనక వాళ్ళని మీ ఎదురుగా కూర్చోమని చెప్పండి. లేదంటే గనక ఆ పర్సన్ మళ్ళీ మీ ఎదురుగా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో, ఎవరినైతే ఫర్‌గివ్ చేయాలో ఆ పర్సన్ నా ఎదురుగా ఉన్నారు. వాళ్ళ పేరు ఏదైతే ఉందో అది పలకండి. మీరు బయటికి లౌడ్‌గా చేయొచ్చు. లేదంటే మీరు లోపల క్వైట్‌గా గూడా చేసుకోవచ్చు. సో, ఈ పర్సన్‌ని నేనిప్పుడు ఫర్‌గివ్ చేస్తున్నాను. ఈ పర్సన్‌ని సో అండ్ సో పర్సన్‌ని నేనిప్పుడు క్షమించేస్తున్నాను అని అనుకోండి.
సో, ఇప్పుడు నేను మిమ్మల్ని సెట్ ఫ్రీ చేస్తున్నాను. మిమ్మల్ని ఫ్రీగా నేను వదిలేస్తున్నాను. ఐయామ్ రిలీజింగ్ యూ ఫ్రమ్ మై లైఫ్. ఐయామ్ రిలీజింగ్ యూ ఫ్రమ్ మై థాట్స్. ఐయామ్ రిలీజింగ్ ఆల్ ది పెయిన్ దట్ ఐ హావ్ అగైన్స్ట్ యూ. ఏదైతే నేను ఒక పెయిన్ క్యారీ చేస్తున్నానో, ఆ పెయిన్‌ని గూడా నేను రిలీజ్ చేసేస్తున్నాను ఈ రోజుతో, ఈ క్షణంతోటి. సో, వాళ్ళ ప్రతి ఆహ్, మీకు ఎట్లాంటి ఆహ్, హేట్రెడ్ గాని లేదు. వాళ్ళని క్షమించేసారు. ఫర్‌గివ్ చేసేసారు. కంప్లీట్‌గా ఫర్‌గివ్ చేసేసారు. సో, మీకింకా కష్టంగా ఉంది. ఇప్పుడు ఫర్‌గివ్ చేయలేకపోతున్నాను అంటే, ఇందాక మనం ఒక ఎక్సర్సైజ్ చేసాం కదా! ఒక చిన్న రివెంజ్ టు సాటిస్ఫై అవర్ ఇన్నర్ చైల్డ్. సో, ఆ ఎక్సర్సైజ్ గుర్తు చేసుకోండి. దాంట్లో మీ చిన్న ఒక రివెంజ్ గూడా వచ్చేసింది. స్వీట్ రివెంజ్. సో, వచ్చేసింది. సో, ఇట్స్ ఈజీ ఫర్ యూ టు ఫర్‌గివ్ నౌ. సో, కంప్లీట్‌గా ఫర్‌గివ్ చేసేయండి. లేదంటే యూ హావ్ టు క్యారీ దెమ్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ టైమ్స్ ఆల్సో క్యారీ చేయాల్సొస్తుంది. సో, అది ఇంకా హెవీ కదా! సో, దానికి బదులు ప్లీజ్ ఫర్‌గివ్ నౌ ఓన్లీ. ఇప్పుడే క్షమించేసేయండి. రిలీజ్ చేసేయండి వాళ్ళని. మీరు ఫర్‌గివ్ చేయడం వల్ల మీ సోల్స్ ఫ్రీగా అయిపోతుంది. అలానే వాళ్ళు గూడా ఫ్రీ అయిపోతారు. యూ ఆర్ సెట్టింగ్ 2 సోల్స్ ఫ్రీ విత్ యువర్ వన్ ఫర్‌గివ్‌నెస్. ఇప్పుడు వాళ్ళని ఫర్‌గివ్ చేసేసారు. వాళ్ళు రిలీజ్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి చక్కగా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేసేయండి. విత్ గుడ్ థాట్స్ టువర్డ్స్ దెమ్. వాళ్ళు గూడా బాగా ఉన్నారు. దే ఆర్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్ అన్న దాంతోనే ఒక పాజిటివ్ థాట్స్‌తో వాళ్ళని రిలీజ్ చేసేయండి. రిలీజ్ చేసేసాక ఇప్పుడు మీ అటెన్షన్ అంతా యూ ఫోకస్ ఆన్ యువర్‌సెల్ఫ్. మీ పైన దృష్టి తెచ్చుకోండి. మీ పైకి దృష్టిని తెచ్చుకోండి. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వాళ్ళని మనసులో పెట్టుకొని మీరెవరికి హర్ట్ చేశారు? మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకున్నారు రైట్? ఇన్ని ఇయర్స్ యూ ఆర్ క్యారీయింగ్ దెమ్ ఇన్‌సైడ్ ఆఫ్ యూ విత్ లాట్స్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ గిల్ట్ ఆర్ యాంగర్ ఆర్ రిజెంట్‌మెంట్ ఆర్ వాటెవర్ ద ఫీలింగ్ ఈస్. సో, అదంతా మన బాడీలో మనం క్యారీ చేసినందుకు వి హావ్ టు ఫర్‌గివ్ అవర్‌సెల్వ్స్ ఆల్సో ఫర్ గివింగ్ సచ్ ఎ పెయిన్ టు అవర్‌సెల్వ్స్ రైట్? సో, మనకి మనం ఆ పెయిన్ ఏదైతే ఇచ్చామో, ఆ నొప్పిని ఏదైతే మనం క్యారీ చేసామో, అది ఫిజికల్‌గా ఆర్ మెంటల్‌గా అయ్యుండొచ్చు త్రూ ఎమోషన్స్. సో, అదంతా చేసినందుకు గూడా వి హావ్ టు ఫర్‌గివ్ అవర్‌సెల్వ్స్ ఆల్సో. ఇట్స్ లైక్ వి ఆర్ నాట్ లవింగ్ అవర్‌సెల్వ్స్ కదా! మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు కాబట్టే, మనము అలా ఫర్‌గివ్ చేయకుండా ఉంటాము. ఒక మనిషిని యాక్చువల్‌గా ఫర్‌గివ్ చేయలేదు అనంటే, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫీలింగ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఎమోషన్ కదా! మన బాడీలో ఆ ఎమోషన్ ఇన్ని ఇయర్స్ మనం క్యారీ చేసినందుకు, మనల్ని మనం కూడా ఫర్‌గివ్ చేసుకోవాలి. దానికి ఫర్‌గివ్ చేసుకోవాలి. దానికి క్షమాపణ చెప్పుకోవాలి. అలానే ఒకవేళ ఏదన్నా ఇన్సిడెంట్స్ కానీ, ఏదన్నా ఒక నాట్ సో గుడ్ థింగ్స్ కానీ అయ్యుంటే ఆహ్, మీ వల్ల, మన వల్ల అయ్యుంటే అది గూడా ఆహ్, దానికి గూడా మనం క్షమాపణ చెప్పుకోవాలి. సో, అది గూడా దానికి గూడా ఆహ్, ఆస్క్ ఫర్ ఫర్‌గివ్‌నెస్ క్షమాపణ చెప్పుకోండి. సో, ఇన్ని రోజులు ఈ పెయిన్ అంతా లోపల క్యారీ చేశాను. ఈ యాంగర్ అంతా లోపల క్యారీ చేశాను. ఈ హర్ట్ అంతా లోపల క్యారీ చేసినందుకు ఐయామ్ ఫర్‌గివింగ్ మైసెల్ఫ్ అండ్ అలానే సో అండ్ సో అప్పుడు నేను ఇలా బిహేవ్ చేశాను. దీనివల్ల ఒకళ్ళకి ఇలా నా వల్ల పెయినొచ్చింది ఆర్ నా వల్ల ఒకళ్ళు హర్ట్ అయ్యారు. తెలుసో తెలియకో హర్ట్ అయ్యారు. నేను కావాలని అనుకోని చేయకపోయినా ఇఫ్ సంబడీ ఈస్ హర్ట్ బై సంథింగ్ దట్ బికాస్ ఆఫ్ యూ దానికి గూడా ఫర్‌గివ్‌నెస్ అడిగేసేయండి. సో, ఇలా మనము అవతల వాళ్ళని ఫర్‌గివ్ చేయొచ్చు. అలానే మనల్ని మనం గూడా ఫర్‌గివ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లేదంటే ఆ గిల్ట్ ఎప్పుడూ అట్లా ఉండిపోతదనమాట. అది కూడా క్యారీ చేయగూడదు. యూ హావ్ టు లెట్ గో ఆఫ్ థాట్. దాన్ని గూడా వదిలేసేయాలి. ఓకే ఫ్రెండ్స్. స్లోలీ ట్రై టు ఓపెన్ యువర్ ఐస్
మెల్లగా మీ చేతుల్లోకి చూసుకుంటూ కళ్ళని ఓపెన్ చేయండి. సో, ఇక్కడ మనం 2 ఎక్సర్‌సైజెస్ చేసాం గదా! ఒకటేంటంటే వి ఆర్ ఫర్‌గివింగ్ అదర్స్. ఒకవేళ అలా ఈజీగా ఫర్‌గివ్ చేయలేకపోతే మనకిప్పుడు ఒక టెక్నిక్ తెలుసు కదా! ఒక చిన్న రివెంజ్ తీర్చేసుకోవాలి. వన్ టైమ్ ఎక్సర్‌సైజ్ లాగా చేయాలి. చేసాక విల్ ప్రాక్టీస్ దిస్ ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ టువర్డ్స్ దెమ్. లేదు అవతల వాళ్ళకంటే నా పైన అసలు నన్ను నేనే ఫర్‌గివ్ చేసుకోవాలి అనుకుంటే అలా గూడా చేసుకోవచ్చు. ఫర్‌గివింగ్ యువర్‌సెల్ఫ్ ఆల్సో. అండ్ ఆల్సో ఫర్ క్యారీయింగ్ ఆల్ దట్ గిల్ట్, ఫర్ క్యారీయింగ్ ఆల్ దట్ యాంగర్ బాడీనంతా యాంగర్‌లో ఉంచితే అది గూడా అల్లాడిపోతది కదా పాపం. సో, అలా అది గూడా క్యారీ చేసినందుకు మీ బాడీకి కూడా మీరు క్షమాపణ చెప్పుకోవాలి. మీ మైండ్‌కి క్షమాపణ చెప్పుకోవాలి. సో, ఇలా 2 విధాలా మనం ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఒక ఎక్సర్‌సైజ్ లాగా. ఆహ్, ఓకే. నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఫర్‌గివ్‌నెస్ అనే యాక్టివిటీ ఇది మనము ఒకటే సారిలో వి మే నాట్ రిలీజ్ అవర్ ఎమోషన్. సో, ఇది మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. ఎవ్రీ డే కంటిన్యూయస్‌లీ ఫర్ 40 డేస్ ఆర్ యూ కెన్ డూ అంటిల్ థిస్ థింగ్ డిసాల్వ్స్. ఇది కంప్లీట్‌గా మీరు ఆ ఎమోషన్‌ని వదిలేసేంత వరకు, లెట్ గో చేసేంత వరకు, ఆ పర్సన్‌ని లెట్ గో చేసేంత వరకు యూ కీప్ డూయింగ్ దిస్ ఎక్సర్‌సైజ్. సో, కొంతమందికి ఒక వన్ డేలో ఒక వన్ సిట్టింగ్‌లోనే అంటే దే విల్ ఈజిలీ లెట్ గో ఆఫ్ ఇట్. అదంతా ఉన్నదంతా కరిగిపోతుంది. రైట్? ఆ పెయిన్ అంతా పోతుంది. ఆర్ దే కెన్ ఈజిలీ ఫర్‌గివ్ ద పర్సన్ ఆర్ దే కెన్ ఈజిలీ ఫర్‌గివ్ దెమ్‌సెల్వ్స్. కొంతమందికి ఎక్కువ టైం పట్టొచ్చు. సో, డిపెండింగ్ ఆన్ అవర్ సిట్యుయేషన్ మనకెలా వర్తిస్తే అలా మనం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాము. ఓకే. ఎవ్రీబడీ ఇది గూడా ఒక చిన్న మెడిటేషన్ సెషన్‌లా ఉంటది. ప్లీజ్ క్లోజ్ యూర్ ఐస్. సో, ఈ ఎక్సర్‌సైజ్‌లో మనమేంటంటే లవ్‌ని స్ప్రెడ్ చేస్తామనమాట. ప్రేమని స్ప్రెడ్ చేస్తాము. సో, ఆ ప్రేమని మనం ఎలా స్ప్రెడ్ చేస్తాము అంటే ఫస్ట్ మనల్ని మనము ప్రేమించుకోవాలి కదా! తర్వాత వి ఆర్ స్ప్రెడింగ్ దట్ లవ్ టువర్డ్స్ అవర్ మామ్, టువర్డ్స్ అవర్ డాడ్ అండ్ దెన్ టు ఆల్ ద ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో కొలీగ్స్, నెయిబర్స్, సరౌండింగ్స్‌లో మొత్తం యూ ఆర్ స్ప్రెడింగ్ దట్ లవ్. అండ్ దెన్ వి ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ దట్ లవ్ టు ద ఎంటైర్ ప్లానెట్. ప్లానెట్ అంటే ఆల్ బీయింగ్స్ రైట్? యానిమల్స్ నుంచి క్రియేచర్స్, ఆల్ కైండ్ ఆఫ్ లివింగ్ క్రియేచర్స్ వరకు ప్లాంట్స్, ట్రీస్ అన్నీ ఒస్తాయి రైట్? సో, అన్నిటికి మనము ఆ లవ్‌ని స్ప్రెడ్ చేయాలి. సో, అది ఒక మెడిటేషన్ దానికి రిలేటెడ్ మెడిటేషన్ చేద్దాము. ఎవ్రీబడీ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. Please relax your body. Sit peacefully. గ్లాసెస్ ఉంటే గనక పక్కన పెట్టండి. మీ మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక మంచి గుడ్ వైబ్రేషన్‌లోకి రండి. ప్రేమ అనేది, లవ్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఆల్సో దానికి చాలా హై ఆహ్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సారీ. సో, ఈరోజు మీకు జరిగిన ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్‌ని గుర్తు చేసుకోండి. దానివల్ల మీరు చాలా సంతోషపడ్డారు. మీకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఓకే. ఈ రోజో, లేకపోతే ఈ మంతో, లేతే పాస్ట్‌లో ఏదన్నా గాని ఒక మంచి హ్యాపీ మూమెంట్‌ని గుర్తు చేసుకోండి. లేదంటే జస్ట్ రిమెంబర్ ద ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. ఏదైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ దానివల్ల మీరు చాలా నవ్వుకున్నారు. సో, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. సో, అది తలుచుకుంటే మీకు నవ్వు రావాలి అలా. ఒక మంచి ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకోండి.
ఆర్ లేదంటే ఒక చిన్న పిల్లోడి ఒక స్మైల్, చిన్న పిల్లల స్మైల్ గుర్తు చేసుకోండి. ఓకే. సో, దీనివల్లేంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీ ఫ్రీక్వెన్సీ రైజ్ అవుతుంది. మనం ఒకళ్ళకి ప్రేమ ఇవ్వాలంటే మనం గూడా ఒక మంచి స్థితిలో ఉంటేనే మనం ఆ ప్రేమను మనం ఇవ్వగలం. ఓకే. ఇప్పుడు మీ ముందు ఒక చిన్న చైల్డ్ అంటే మీరే ఒక చిన్న చైల్డ్ రూపంలో మీరక్కడ కూర్చొనున్నారు. అలా మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ ముందు మీరే ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు? ఒక చిన్న పిల్లోడిలాగా, ఒక చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు. సో, ఆ చిన్న పిల్లోడికి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆ చిన్న పిల్లోడికి ఏం కావాలి? జస్ట్ లవ్ కావాలంతే. సో, మీ ఆర్మ్స్ స్ప్రెడ్ చేయండి. వాళ్ళని హగ్ చేసుకోండి. వాళ్ళని దగ్గరికి తీసుకోండి. వాళ్ళని హగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు హగ్ చేసుకుంటున్నారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక రూపాన్ని మీరు హగ్ చేసుకుంటున్నారు. చక్కగా ప్రేమతో మీలో అంత ప్రేమనే ఉంది. ఆ ప్రేమనే ఇస్తున్నారు ఆ చిన్న పిల్లోడికి గూడా. ఆ చిన్న పిల్లకి గూడా. ఇప్పుడు వాళ్ళతో చెప్పండి. మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మిమ్మల్ని మీరు ఎంత లవ్ చేసుకుంటున్నారో. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను చాలా లవ్ చేస్తున్నాను. మీ ఇన్నర్ చైల్డ్‌కి చెప్పండి. ఎంత మీరు టేక్ కేర్ చేస్తున్నారో. అడ్మైర్ చేయండి. అప్రిషియేట్ చేయండి. సో, మీ గురించి మీకు బెస్ట్‌గా తెలిసుంటుంది కదా! సో, మీకు తెలుసు ఎలా అడ్మైర్ చేయాలో, ఎలా అప్రిషియేట్ చేయాలో ఆ చైల్డ్‌ని. మీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది. సో, ఆ చైల్డ్‌ని అడ్మైర్ చేయండి. అప్రిషియేట్ చేయండి. ఆ చైల్డ్‌కి చెప్పండి. సో, పాస్ట్‌లో ఏదన్నా మిస్టేక్స్ చేసుంటే అదంతా గూడా తప్పులేదైతే చేసుంటే అదంతా గూడా ఇట్స్ ఓకే. అదంతా ఆహ్, లెర్నింగ్‌లో పార్ట్ అదంతా మనము ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే మన లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుందో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో, దాని యొక్క గిల్ట్ తీసుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అని చెప్పండి. ఆ చైల్డ్‌కి ప్రామిస్ చేయండి. ఏం జరిగినా గానీ, నేనెప్పుడు నీతోనే ఉంటాను. నో మ్యాటర్ వాట్ ఐల్ బి విత్ యూ ఆల్‌వేస్. నేనెప్పుడు నీతో ఇలానే ఉంటాను. నేను ఇలానే ప్రేమిస్తాను. నేనెప్పుడు నిన్ను ఇలానే టేక్ కేర్ చేస్తాను. నేను ఇలానే అడ్మైర్ చేస్తాను. అప్రిషియేట్ చేస్తాను. అంతా లెర్నింగ్ అండ్ గ్రోత్‌లో ప్రాసెసే. ఎవ్రీబడీ విల్ డూ మిస్టేక్స్. సో, అప్స్, ఉంటూనే ఉంటాయి. సో, దానికి వి షుడ్ నెవర్ బ్లేమ్ అవర్ సెల్వ్స్. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్ అండ్ గ్రోత్.
ఇప్పుడు ఆ చైల్డ్ ఎవరైతే మీరు హగ్ చేసుకొనున్నారో, ఆ చైల్డ్‌ని మెల్లగా రిలీజ్ చేయండి. ఆ చైల్డ్ చిన్నగా అయిపోతుందిప్పుడు. దే ఆర్ బికమింగ్ స్మాల్. ఇంకా చిన్నగా, చిన్నగా, చిన్నగా ఎంత చిన్నగా అంటే, ఇప్పుడు ఆ చైల్డ్ మీ హార్ట్‌లోకెళ్ళిపోతుంది. ఎళ్ళిపోయి అక్కడే కూర్చుంటుందనమాట. అక్కడి నుంచి చూస్తుంది మిమ్మల్ని. మీరెంత బాగా మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఎంత బాగా మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేస్తున్నారు. ఎంత బాగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారో, ఏదైతే ప్రామిస్ చేశారో అదెంత బాగా నిలబెట్టుకుంటున్నారో, అదంతా ఆ చైల్డ్ లోపల నుంచి చూస్తుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లీజ్ కీప్ యూర్ ఐస్ క్లోజ్డ్. అలానే ఇప్పుడు మీ యొక్క మదర్‌ని, మీ యొక్క అమ్మగారిని ఒక లిటిల్ చైల్డ్, ఒక లిటిల్ గర్ల్ రూపంలో ఇమాజిన్ చేసుకోండి. మీ ఎదురుగా ఉన్నారు. తన ఏజ్ అప్రాక్సిమేట్‌గా 4 ఆర్ 5 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నారు. ఆవిడ భయపడుతూ ఉన్నారు. భయంతో ఉన్నారు. స్కేర్డ్‌గా ఉన్నారు. ఆవిడకేం కావాలి? లవ్ కావాలి. ప్రేమ కావాలి. కానీ తనకి తెలియట్లేదు. ఎలా ఫైండ్ చేయాలి? ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎవరిస్తారు ఆ ప్రేమని? తనకి తెలియట్లేదు. అలా భయంతో ఉన్నారావిడ. ఇమాజిన్ చేసుకున్నారా? మీ మదర్ ఉన్నారా మీ ముందు? సో, ఇప్పుడు అలానే దగ్గరికి తీసుకోండి మీ అమ్మగారిని. దగ్గరికి తీసుకోండి. కంపాషన్‌తో దగ్గరికి పిలవండి. ఆవిడతో చెప్పండి. మీరావిడని ఎంత ప్రేమిస్తున్నారో ఆవిడతో చెప్పండి. ఎంత మీరావిడని లవ్ చేస్తున్నారో ఆవిడతో చెప్పండి. ఎంత ఆవిడని మీరు కేర్ చేస్తున్నారో ఆవిడతో చెప్పండి. ఆవిడతో చెప్పండి. నో మ్యాటర్ వాట్ ఏది జరిగినా మీరెప్పుడు యూ విల్ బి దేర్ బై హర్ సైడ్. ఆవిడ ఆవిడతో పాటు మీరెప్పుడూ ఉంటారు. ఆవిడనెప్పుడూ మీరు ప్రేమిస్తూనే ఉంటారు. ఎప్పుడూ లవ్ ఇస్తూనే ఉంటారు. ఎప్పుడూ టేక్ కేర్ చేస్తూనే ఉంటారు అని ఆవిడతో చెప్పండి. ఎప్పటి వరకు చెప్పండి ఆవిడతో అలా ఎంతసేపు చెప్పండంటే, ఆవిడ ఏదైతే భయపడుతూ ఉన్నారో, ఆ భయం ఆవిడ దగ్గర నుంచి వెళ్ళిపోవాలనమాట. ఆవిడ సేఫ్‌గా ఫీల్ అవ్వాలి మీతో ఉండడానికి. అంతవరకు చెప్పండి. మీరు ఆవిడని ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఐ యామ్ లవింగ్ యూ. ఐ యామ్ దేర్ బై యువర్ సైడ్. ఐల్ బి విత్ యూ నో మ్యాటర్ వాట్. ఎప్పటికి నేను మీతో ఉంటాను అని చెప్పండి. ఆవిడని కంఫర్ట్ చేయండి. ఇప్పుడు ఆవిడ చాలా సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో పాటున్నారు.
ఆవిడ చాలా సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. ఏదైతే భయపడుతూ ఉన్నారో, ఏదైతే ప్రేమ కోసం చూస్తూ ఉన్నారో, ఆ ప్రేమను మీరిచ్చారు. సో, ఆ సెక్యూరిటీని మీరిచ్చారు. అలా సేఫ్‌గా ఫీల్ చేపిచ్చారు. సో, ఆవిడ ఒక మంచి సేఫ్ ప్లేస్‌లో ఉన్నారిప్పుడు. ఇప్పుడావిడ చిన్నగా అయిపోతున్నారు. ఎంత చిన్నగా అంటే, మీ యొక్క హృదయంలో ఫిట్ అయ్యే అంత చిన్నగా అయిపోయారు. సో, ఇప్పుడావిడ వెళ్లి మీ హార్ట్‌లోకెళ్ళి కూర్చున్నారు. సో, అక్కడ మీ యొక్క లిటిల్ చైల్డ్ ఉంది గదా! ఆ లిటిల్ చైల్డ్‌తో పాటు ఆవిడ గూడా కూర్చున్నారు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ లిటిల్ చైల్డ్స్ కదా! వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అలా చక్కగా ప్రేమించుకుంటూ, అలా హ్యాపీగా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి మీ హార్ట్‌లోనే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీ యొక్క ఫాదర్ ఎలా అయితే మీ మదర్‌ని ఇమాజిన్ చేసుకున్నారో, మీ యొక్క ఫాదర్‌ని ఇమాజిన్ చేసుకోండి. తను గూడా ఒక చిన్న పిల్లోడు రూపంలో మీ ఎదురుగా ఉన్నారు. ఆయన గూడా భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. హి ఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ లవ్. ప్రేమగా కోసం చూస్తున్నారు, వెతుకుతున్నారు. సో, ఇప్పుడు మీరు ఎక్స్‌పర్ట్ అయిపోయారు కదా! ఎవరైనా అలా భయపడుతూ ఉంటే లిటిల్ చైల్డ్ మీరు దగ్గరికి తీసుకొని ఎలా అయితే ఓదారుస్తారో అలా ఓదారుస్తున్నారు. సో, ఇప్పుడు చెప్పండి మీ ఫాదర్‌కి, మీ తండ్రి గారికి చెప్పండి మీరెంత లవ్ చేస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో ఆయనని. ఏడవద్దని చెప్పండి. మీరెప్పుడూ ఆయనని ప్రేమిస్తూనే ఉంటారు. మీరెప్పుడు ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉంటారు. అలానే ఎప్పుడూ ఆయనతో పాటు మీరున్నారు. నో మ్యాటర్ వాట్ యూ విల్ బి దేర్ విత్ హిమ్ ఆల్‌వేస్. సో, ఆయన ఎలా అంటే ఇంకా మీతో ఉన్నప్పుడు ఏదైతే ఏడుస్తున్నారో ఆ ఏడుపు మానేసేయాలి. ఏదైతే భయపడుతున్నారో ఆ భయం అనేది ఆయనలో ఉండకూడదు. సో, అంత ప్రేమని మీరు ఆయనకివ్వాలి. సో, మీరంతా కంఫర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆయన చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఆయన బాడీ అంతా రిలాక్స్‌డ్‌గా ఉంది. భయమనేది లేదు ఆయనలో. సో, ఇప్పుడు ఆయన గూడా చిన్నగా అయిపోయారు. ఎంత చిన్నగా అంటే మీ హార్ట్‌లో, మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయిపోయారు. అక్కడికెళ్ళి మీ ముగ్గురున్నారక్కడ. మీ ముగ్గురు కూర్చొనున్నారు. కూర్చున్నారు. మీ ముగ్గురు మంచిగా ప్రేమించుకుంటున్నారు. చిన్న పిల్లలు. ఓకే. సో, అలానే మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది జస్ట్ ఇమాజిన్ ఆహ్, మనొక ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, కమ్యూనిటీ పీపుల్, నెయిబర్స్, కొలీగ్స్, వర్క్ ప్లేస్ వాళ్ళందరూ చిన్న పిల్లలే. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా తెలుసో తెలీకో ఇందాక అనుకున్నట్టు ఎవ్రీబడీ డస్ మిస్టేక్స్ రైట్? కానీ మన ప్రేమ అనేది ఎప్పుడు అలానే ఉండాలి. సో, ఆ ఒక ప్రేమని అందరికి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. అందరూ ఎవ్రీబడీ కేమ్ హియర్ ఫర్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్.
అందరూ భయంతోనో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రీజన్‌తో వాళ్ళకున్న లిమిటేషన్స్‌తో ఆహ్, కొన్ని విధాలుగా బిహేవ్ చేయొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని విధాలుగా బిహేవ్ చేయొచ్చు. ఆర్ రియాక్ట్ అవ్వచ్చు. ఆర్ మేబీ సంథింగ్ దే వుడ్ హావ్ సెడ్. బట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్, సీ దెమ్ యాస్ ఎ స్మాల్ చైల్డ్ డూయింగ్ ఇట్ అండ్ గివ్ దట్ లవ్ టు దెమ్. అలానే ఎంటైర్ ప్లానెట్ ఏవైతే అన్ని బీయింగ్స్ ఉంటాయో, ఇన్సెక్ట్స్ దగ్గర నుంచి, యానిమల్స్ దగ్గర నుంచి, ట్రీస్ దగ్గర నుంచి, టు ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్, టు మదర్ నేచర్, మదర్ ఎర్త్, టు ద ఓషన్స్, అన్ని ఎలిమెంట్స్ ఎయిర్, వాటర్, ఫైర్, స్పేస్, స్కై ఎవ్రీథింగ్. సో, అన్నిట్లోనూ మీ ప్రేమ అనేది స్ప్రెడ్ అయ్యుంది. అవన్నీ ఉంటేనే, అవన్నీ బాగా ఉంటేనే మనం గూడా బాగా ఉంటాం కదా! సో, అన్నిటికి మీ ప్రేమని మీరు స్ప్రెడ్ చేశారు. యూ ఆర్ లవింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బీయింగ్స్. సో, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరేదైతే లవ్ అనేది ఒక ఎనర్జీ ఉందో, ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో, అది గ్రో అవుతూ, గ్రో అవుతూ మొత్తం ప్లానెట్, మొత్తం ఎర్త్‌ని మొత్తం కవర్ చేసినట్టుగా ఇమాజిన్ చేసుకోండి. There is so much love in your heart that you could heal the entire planet. సో, మనలో ఉన్న ఒక ప్రేమ అనేది మన హోల్ ప్లానెట్‌ని మనము హీల్ చేయగలం. అంత ప్రేమ ఉంటది మనలో. కానీ మనం అది చాలా లిమిటెడ్‌గా వాడుతూ ఉంటాం కదా! కన్వీనియంట్‌గా, లిమిటెడ్‌గా వాడతాము. సో, ఇప్పుడు మీ హృదయంలో ఒక మంచి గ్లో అనేదొస్తుంది. గ్లో అనేది ఉంది అన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అది చాలా సాఫ్ట్‌గా, జెంటిల్‌గా ఉంది ఆ గ్లో అనేది. మీ హార్ట్ సెంటర్‌లో ఉంది ఆ గ్లో. ఆ ప్రేమ అనేది మిమ్మల్ని గూడా హీల్ చేస్తుంది. యూజ్ దిస్ లవ్ టు హీల్ యోర్‌సెల్ఫ్. సో, ఏదైతే ప్రేమ మనము మొత్తం స్ప్రెడ్ చేసామో ఆల్ ఓవర్ ద వరల్డ్ టు ద ఎంటైర్ ప్లానెట్, టు ఆల్ ద బీయింగ్స్, టు ఆల్ ద పీపుల్ అరౌండ్ అస్, ఇంక్లూడింగ్ అవర్ మామ్, డాడ్. ముఖ్యంగా ఆ ప్రేమని మనకి మనం గూడా ఇచ్చుకోవాలి. ఫస్ట్ వి హావ్ టు లవ్ అవర్‌సెల్వ్స్. దెన్ ఓన్లీ వి కెన్ స్ప్రెడ్ దట్ లవ్ టు అదర్స్. మన బకెట్ అనేది ఎంప్టీగా ఉంటే వి కెనాట్ గివ్ టు అదర్స్ కదా! ప్రేమ అనేది మనలో లేకపోతే మనం వేరే వాళ్ళకి ఆ ప్రేమని ఇవ్వలేము. సో, ఆ ప్రేమ మనలో ఉండాలంటే ఫస్ట్ ఆ ప్రేమ అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. వి హావ్ టు లవ్ అవర్‌సెల్వ్స్ ఫస్ట్. ఆ ప్రేమ అనేది మనల్ని కంప్లీట్‌గా హీల్ చేసేయాలి. సో, ఈ యొక్క ఫీలింగ్ ఏదైతే ఇప్పుడు ఉందో, మనం ఎలా అయితే థింక్ చేస్తామో, ఎలా అయితే మాట్లాడతామో, అదంతా ఇంక చేంజ్ అయిపోవాలి. చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయింది. Okay, friends, slowly please open your eyes. మీ పామ్స్‌లోకి చూస్తూ ఆహ్, ఐస్ ఓపెన్ చేయండి.
Okay, let's end the session for today. I know ఈరోజంతా మెడిటేషన్ అయింది. బట్ హోప్ సంథింగ్ you can use this and apply in your lives. So it's very important to let go. సో లెట్ గో చేయకపోతే మనల్ని మనము హార్మ్ చేసుకుంటాము. సేమ్ టైమ్ వీఆర్ హార్మింగ్ అదర్స్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ హార్మింగ్ అవర్ సెల్వ్స్ ఆల్సో. సో వదలగలగడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా, ఏమన్నా చెప్పాలనుకున్నా, యాహ్! దిస్ ఈస్ ది టైమ్. అంతకుముందు చెప్పిన ఎక్సర్‌సైజ్ గూడా ఉన్నాయి కదా! ఫర్‌గివ్‌నెస్‌వి. సో, అవన్నీ కూడా కలిపి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆహ్, లెట్టింగ్ గో అంతకుముందు ఇంకొక సెషన్ గూడా అయింది కదా! సో, దాంట్లో గూడా దేర్ వాస్ లైక్ వన్ మెడిటేషన్ సెషన్. అది గూడా బావుంటది. మంచిగా యూజ్ ఉంటుంది. అది గూడా ప్రాక్టీస్ చేయొచ్చు మనం. సో, ఈ రికార్డింగ్ ఐ థింక్ మన గ్రూప్‌లో పెడతారు మేడము. సో, చూసి మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే గనక ప్రాక్టీస్ చేయండి. సో, ఏదైతే చిన్న అది రివెంజ్ ఉందో అది గూడా ఒక వన్ టైమ్ లాగానే ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ దట్ హెల్తీ కదా! టు ప్రాక్టీస్ ఇట్ ఆల్‌వేస్. సో, అది ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్. అండ్ ఏదైతే ప్రేమని మనం స్ప్రెడ్ చేస్తామో అది గూడా ఇట్స్ వెరీ గుడ్ మెడిటేషన్. అది గూడా మన లవ్ ఫ్రీక్వెన్సీ, లవ్ ఎనర్జీని పెంచుతుంది. అండ్ అది మనల్ని యాక్చువల్‌గా మనమేదో వేరే వాళ్ళని ఏదో బె బెనిఫిట్ చేస్తాము, ఉద్ధరిస్తామని కాదు గానీ, బట్ దట్ విల్ ఇంక్రీజ్ అవర్ ఓన్ వాట్ డు యూ సే లవ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఏదైతే ఒక గాడ్ ఒక క్వాలిటీస్ ఉంటాయో దానికి ఇంకా మనం దగ్గరగా వెళ్తామనమాట. సో, లవ్‌కి చాలా ఫ్రీక్వెన్సీ ఉంటది. హై ఫ్రీక్వెన్సీ ఉంటది. అండ్ అలానే ఫర్‌గివ్‌నెస్‌కి కూడా చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటది. అదొక గాడ్ ఒక గుణం కదా! టు ఫర్‌గివ్. హ్మ్. అండ్ టు లవ్ అండ్ ఒక గ్రాటిట్యూడ్. సో, అండ్ అప్రిసియేషన్‌కి గూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ వైబ్రేషన్ ఉంటది దానికి గూడా. మీరెప్పుడు అసలు ఎనర్జీ అనేది లాస్ అవ్వమనమాట. ఎప్పుడు ఇలాంటి థాట్స్‌లోనే ఉంటే వి డోంట్ లూజ్ అవర్ ఎనర్జీ. వై డు వి లూజ్ అవర్ ఎనర్జీ వెన్ వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ నెగెటివ్ థాట్స్ అబౌట్ అవర్‌సెల్వ్స్ ఆర్ అదర్స్ ఆర్ అబౌట్ ఎనీథింగ్. ఆర్ లేకపోతే మనం ఒక మంచి ఫీలింగ్‌లో లేకపోతే ఒక సాడ్ ఫీలింగ్, ఒక గిల్ట్‌లో ఉన్నాము. ఒక సో, అలా ఏ ఫీలింగ్‌తోని ఒక రెజెన్మెంట్‌లో ఉన్నాము. ఏ ఫీలింగ్‌తో ఉన్నా అవన్నీ మన ఎనర్జీని డిప్లీట్ చేసేస్తాయి. నాట్ ఓన్లీ ఫిజికల్‌గా చేసే యాక్టివిటీస్ చేస్తాయి. అలానే మెంటల్లీ మనం ఏదైతే గో త్రూ థింక్ చేస్తూ ఉంటామో దోస్ విల్ యాక్చువల్లీ డిప్లీట్ అవర్ ఎనర్జీ. సో, బాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. అండ్ మంచి ఎనర్జీలో ఉండాలి. మంచి ఫ్రీక్వెన్సీ, మంచి వైబ్రేషన్‌లో ఉండాలి అంటే వీ షుడ్ నో వాట్ వి ఆర్ థింకింగ్. సో, అంత అవేర్‌నెస్‌లోకి రావాలి. సో, అన్నిటికి మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. యాహ్! ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ అవేర్‌నెస్ అబౌట్ అవర్సెల్వ్స్, వాట్ వి ఆర్ థింకింగ్, వాట్ ఫీలింగ్స్‌లో ఎలాంటి ఫీలింగ్స్‌లో ఉన్నాము. వాటిలన్నిటికి ఇట్లా యాహ్! వి కెన్ యూజ్ ఆల్ దీస్ ఆర్ టూల్స్ ఫర్ అవర్సెల్వ్స్ టు హెల్ప్ అవర్సెల్వ్స్ గ్రో, లెర్న్ అండ్ గ్రో. రైట్? ఓకే ఫ్రెండ్స్. ఇంకేదన్నా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. లేకపోతే వి విల్ ఎండ్ ద సెషన్. ఓకే. అయ్యో! చూడలేదు నేను. ఓకే. ప్రవీణ గారు అన్‌మ్యూట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓహ్! ఓకే. గుడ్ మార్నింగ్ అండి. అదే కొన్ని రిలేషన్‌లోని మనకి కేర్‌లెస్ బిహేవియర్ వస్తుంటుంది. మనం ఎంత కేర్ తీసుకున్నా. అది పట్టుకోలేము, వదిలేయలేమన్నమాట. హౌ టు అలాంటి విషయంలో ఏం చేయాలి? ఎవరండి మాట్లాడేది? ప్రవీణ. ఆ! మళ్ళీ చెప్పరా? అది ఏమంటున్నారు? అంటే కొన్ని రిలేషన్స్‌లోని మనం ఎంత కేర్ చూపించినా అక్కడ కేర్‌లెస్ బిహేవియరే వస్తుంటది.
అవి ఆ రిలేషన్ వదలలేము, పట్టుకోలేము మనం. అది ఓకే. ఎలా పోవాలి? సో, మనం ఏదైతే అనుకున్నామో ఏది బయట అనేది ఉండదు. మనలోని రిఫ్లెక్షనే మనం బయట చూస్తాము. ఓకే. సో, మన కర్మ సిద్ధాంతం గూడా అలానే వర్క్ అవుతుంది. సో, వాట్ వి గివ్ ఈస్ వాట్ వి గెట్ కదా! అండ్ మన థాట్స్ గూడా మన కర్మని బట్టే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటాయి. వి థింక్ ఇన్ దట్ వే డైరెక్షన్‌లో వెళ్ళిపోతూ ఉంటదనమాట. కానీ మనం మెడిటేషన్ చేసినప్పుడు మెడిటేషన్ ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్. అవేర్‌నెస్‌లో ఉండడం ప్రతి క్షణం అంతే కదా! సో, ఆ అవేర్‌నెస్‌లో ఉంటే దెన్ వి కెన్ యాక్చువల్లీ నో వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ వి ఆర్ థింకింగ్. సో, ఒక రిపీటెడ్ ప్యాటర్న్‌లో గూడా ఉండిపోతాము. సో, ఓకే. వీళ్ళ నుంచి ఈ బిహేవియర్ ఒస్తుంది నాకు. సో, ఈ బిహేవియర్ అనేది మనకి రూట్‌లో నాటుకుపోయింది. సో, దాన్ని ఇప్పుడు మీరు రీరైట్ చేయాలి. రీరైట్ చేయాలి అనంటే, ఓకే. పోనీ కర్మ సిద్ధాంతం ప్రకారము ఎవరో మనకి అలానే బిహేవ్ చేస్తున్నారు. పోవట్లేదు. సో, వాటెవర్ ఇట్ ఈస్ వి ఆర్ గోయింగ్ త్రూ. బట్ హౌ యూ గోనా కమ్ ఔట్ ఆఫ్ ఇట్? సో, మన మాట గాని, మన బిహేవియర్ గాని, యాక్షన్స్ గాని అన్నీ అవేర్‌నెస్‌లో తెచ్చుకొని నిరంతరం మనము ఏదైతే ఒక క్షమలో, ఒక గ్రాటిట్యూడ్‌లో ఏదైతే ఆల్రెడీ మన లైఫ్‌లో ఉన్నాయో అది చూడగలగాలి. అండ్ ఒక ప్రేమతోనే ఉండాలి. ఏది ఏమైనా ఆ ప్రేమ తత్వాన్ని మనం వదిలిపెట్టకూడదు. అండ్ ఫర్‌గివ్‌నెస్‌లో ఉండాలి. క్షమలో ఉండాలి. ఏం జరిగినా క్షమించేస్తూ ఉండాలి. అంతే. చూడండి మహాత్మా గాంధీ చనిపోయే ముందు గూడా ఆయనని ఎవరైతే షూట్ చేసారో ఆయనని క్షమించేస్తారు గదా! సో, అలా ఈవెన్ జీసస్ క్రైస్ట్ గూడా ఆయనని అలా సిలువ పైన వేసినా గాని చెప్తారు, "గాడ్ ప్లీజ్ ఫర్‌గివ్ దెమ్ వీళ్ళకేం తెలీదు." అంటే ఆయన అంత ప్రేమతత్వంలో ఉన్నారు. వాళ్ళ పట్ల గూడా క్షమలో ఉన్నారు. సో, ఆ క్షమ అనేది మనం క్యారీ చెయ్యాలి. అండ్ నేను చెప్పినట్టు ఏదైతే మన ఇన్నర్ రిఫ్లెక్షన్, మన ఇన్నర్ వరల్డే బయట అంతా రిఫ్లెక్షన్ మనకి కనిపిస్తాయి. మిర్రర్ అన్నమాట. బయట అంతా నథింగ్ బట్ ఇట్స్ ఎ మిర్రర్. ఎప్పుడైతే మన లోపల ఇన్నర్ అనేది చేంజ్ అవుతుందో బయట డెఫినెట్‌గా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ డెఫినెట్‌గా వస్తది. కానీ దీంట్లో చాలా అంటే కొన్ని స్టెప్స్, కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని ఎక్సర్‌సైజెస్, కొన్ని మెడిటేషన్ మనం చేస్తూ పోతూ ఉంటుంటే ఆ చేంజ్ మీకు తెలుస్తుంది ఆటోమేటిక్‌గా. ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకొకటి చెప్తాను. నేను ఒకళ్ళని బాగా విసుక్కునేదాన్ననమాట. ఎవరినో నేను విసుక్కున్నాననుకోండి. సో, ఇప్పుడు సేమ్ విసుగు నాకు వేరే వాళ్ళ రూపంలో నాకొస్తదనమాట. సో, అది మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఆ క్యారెక్టర్ ట్రైట్ మనలో గూడా ఎక్కడో డీప్ డౌన్ ఉంటది. సో, అది కొన్ని సిట్యుయేషన్స్‌లో బయటికొస్తది. సో, అది మనం ఐడెంటిఫై చేయాలి. అది మనం సరి చేసుకుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే వ్యతిరేకత ఒస్తుందో అది గూడా సరైపోతుంది. సో, అలా మనం చాలా విధాలుగా వి హావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్వ్స్. దేర్ ఈస్ నథింగ్ టు డు. బయట మనం ఎవరిని ఏమి చేంజ్ చేసేదుండదు. మనం బయట ఎవరినైనా చేంజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? మన ఇన్నర్‌ని చేంజ్ చేసుకోవాలి. మన ఇన్నర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో బయట సిట్యుయేషన్, సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో, మీరన్నదానికి నేనొక ఎక్సర్‌సైజ్ చెప్తాను. ఆహ్, అదేంటంటే ఇప్పుడు మీకు ఒకటి ఇలా డీప్‌గా బరీ అయిపోయింది గదా! వీళ్ళెంత చేసినా ఇంతే, వీళ్ళు ఇట్లనే బిహేవ్ జేస్తారు. ఇగ అంతే అని ఏదైతే పడిపోయిందో ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసేయాలి. బ్రేక్ ఇట్. అండ్ ఇట్ ఈస్ బ్రేకబుల్ ఆల్సో. దేర్ ఇస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. సో, అదెలా బ్రేక్ చేస్తామంటే గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళలో పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చూడగలగాలి. వాటిని ఫస్ట్ మీరు రాయండి. ఒక 10 రా రాసాక దెన్ యూ సే థాంక్ యూ ఫర్ దట్ పర్సన్. ఆ పర్సన్ ఉండడం వల్ల ఐయామ్ ఇన్ థిస్ పొజిషన్. ఆ పర్సన్ ఉండడం వల్ల ఐయామ్ ఏబుల్ టు డూ థిస్. సో, ఆ పర్సన్ ఉండడం వల్ల నా లైఫ్‌లో ఇలాంటి చేంజెస్ వచ్చాయి. సో, ఒక్కోసారి ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ వల్లనే మన గ్రోత్ ఎక్కువుంటది. అంత సాఫీగా ఉంటే మనం ఏం నేర్చుకోలేం కదా! సో, అలా అని ఐయామ్ నాట్ టెల్లింగ్ యూ అదే ప్రాబ్లమ్స్‌లో ఉండమని. బట్ హౌ యూ లెర్న్ అండ్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. బయటికి రాగలగాలి గూడా. సో, ఇప్పుడు మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, అదేదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయగలగాలనమాట. ఇప్పుడు దానిపైన ఇప్పుడు అది మీకు ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనంటే డెఫినిట్‌గా యూ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. అదే మీ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయండి. ఒకటేంటంటే ఇప్పుడు ఇందాక మనం చేసాం గదా! విజువలైజేషన్, లవ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడము. సో, అదొకటి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకటి ఫర్‌గివ్‌నెస్. ఏదైతే మాటలకి మీరు హర్ట్ అయ్యారో, వాటెవర్ ఇట్ ఈస్. ఒకవేళ మీరేదైనా హర్ట్ ఇచ్చిన అవతల మనిషికి అది ఒకటి. సో, ఫర్‌గివింగ్ దెమ్ అండ్ ఫర్‌గివింగ్ యువర్‌సెల్ఫ్. అంటే ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. ఇట్ విల్ రైజ్ యువర్ ఎనర్జీ. ఇట్ విల్ రైజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. ఇట్ విల్ టేక్ యూ ఇన్ ఎ వెరీ గుడ్ స్టేట్ అన్నమాట. ఆహ్
అదొకటీను. సో, ఫర్‌గివ్‌నెస్ ఒకటీను, లవ్ ది మెడిటేషన్ ఏదైతే స్ప్రెడ్ చేశారో అదొకటీను అండ్ థర్డ్ గ్రాటిట్యూడ్. సో, ఏదైతే వాళ్ళలో పాజిటివ్ మీరు లిస్ట్ ఔట్ చేశాక, వాళ్ళని థాంక్ యూ చెప్పుకోవడం. ఒక 10 రాయండి. థాంక్ యూ ఫర్ సో అండ్ సో ఆ పర్సన్‌ని ఎందుకు థాంక్ యూ చెప్తున్నారు. ఇంకొక 10 ఏం రాస్తారంటే అప్రిషియేట్ చేయండి. అసలు యూ ఆర్ సో గుడ్. యూ ఆర్ టాకింగ్ టు మీ సో నైస్‌లీ. అసలు నన్ను చూస్తేనే అప్రిషియేట్ చేస్తున్నారు. సో, అట్లా మీరు ఇలా గూడా మీరు చేసుకోవచ్చు. సో, అలా ప్రాక్టీస్ చేయండి. అలా పోనీ చెప్పడానికి రాకపోతే రాయండి. అంటే వాళ్ళ ఎదురుగా వాళ్ళని అనమని కాదు. బట్ మెంటల్లీ డూ ఇట్ ఆర్ ఒకవేళ ఫిజికల్‌గా చేయాలంటే మీరు జస్ట్ రాయండి. బుక్, పేపర్, పెన్ పెట్టుకొని జస్ట్ రైట్ ఇట్ డౌన్. సో, ఈ 3, 4 ఫర్‌గివ్‌నెస్, లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. ఈ 4 ఏదైతే వెన్ యూ డెవలప్ దీస్ 4 థింగ్స్ ఇన్‌సైడ్ యూ సో, ఆటోమేటిక్‌గా అవతల మనిషిలో చేంజ్ ఒస్తుంది. ఐ నో ఇట్ క్యాన్ బి డిఫికల్ట్. కష్టం అయ్యుండొచ్చు. అంటే అది చాలా రూట్స్‌లో బాగా కూరుకుపోయి గూడా ఉండొచ్చు. కానీ వెన్ యూ కీప్ ప్రాక్టీసింగ్ కానీ దీన్ని చేస్తుంటే గూడా మీకు చాలా అవరోధులొస్తూ ఉంటాయన్నమాట. టెస్ట్‌లు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం స్కిప్ చేసేస్తాం. వదిలేస్తాం ఇంకిది అవ్వట్లేదని. కానీ లేదు. వదలకుండా చేస్తూ, చేస్తూ ఉంటుంటే అది కరిగిపోతూ, కరిగిపోతూ లాస్ట్‌కి యూ విల్ ఆటోమేటికల్లీ సీ దట్ చేంజ్ వాట్ యూ వాంట్ టు సీ దట్ చేంజ్ అనేది డెఫినెట్‌గా వస్తది. యాహ్! ఎలా అయితే ఎందుకంటే ఎందుకొచ్చింది అంటే అది మళ్ళీ మన ఇన్నర్ చేంజ్ అయింది టువర్డ్స్ దెమ్. మన థింకింగ్ చేంజ్ అయింది టువర్డ్స్ దెమ్. అందుకనే ద చేంజ్ యూ విల్ సీ ఇన్ ద అదర్ పర్సన్ ఆల్సో. సో, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్ మేబీ సేమ్ ఉండొచ్చు. కానీ మీ దగ్గరకొచ్చేసేటప్పటికి వాళ్ళు మంచిగా స్మైల్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళు ఒకవేళ బ్యాడ్ మూడ్‌లో ఉంటే మీ దగ్గరికి రారు. సో, ఎందుకంటే మీరు హ్యాపీనెస్‌లో ఉన్నారనుకోండి, మీరెప్పుడు హ్యాపీనెస్సే స్ప్రెడ్ చేస్తున్నారు. జాయ్‌ఫుల్ వైబ్రేషన్‌లోనే ఉన్నారు అంటే, మీ దగ్గరికి అలా అంటే సిట్యుయేషన్స్ అలాంటి మనుషులు కూడా రారనమాట. సో, వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతది. కాకపోతే ఇది ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చెయ్యాలి. అలా అని ఐయామ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్ అని నేననట్లేదు. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ కదా! ఇట్స్ నథింగ్ బట్ డెవలపింగ్ ఒక గాడ్‌లీ ఒక క్వాలిటీస్ రైట్? గాడ్‌ని ఎంత తిట్టినా, ఏం చేసినా బాగున్న రోజుల్లో థాంక్ యూ చెప్పుకుంటామో లేదో గానీ, బాలేనప్పుడు ఇలా చేసావు, అలా చేసావు, లైఫ్ అని బ్లేమ్ చేస్తాం కదా! అలా అని ఆయన మనల్ని ప్రేమించడం మానేయరు. మనల్ని చూసుకోవడాన్ని మానేయరు. సో, అలాంటి ఒక స్థితికెళ్తే డెఫినెట్‌గా ఎవ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ద సరౌండింగ్స్ విల్ చేంజ్. ద పీపుల్ విల్ చేంజ్. సో, ఇట్స్ అగైన్ గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, గుడ్ క్వాలిటీస్‌లోనే ఉంటది. అలా అని మనం మంచోళ్ళం అలా అని కాదు. బట్ యాహ్! ఇన్నర్‌లో థాట్స్ ఏం జరుగుతున్నాయో యూ హావ్ టు అబ్జర్వ్. సో, ఆ ఒక్క లూప్‌లో ఎప్పుడు ఉండిపోయారనుకోండి, ఆహా! ఇప్పుడు ఇలా అంటే ఈ మాట అంటారు. ఇలా అంటే ఇలానే చేస్తారు. సో, అది మనమే అనుకుంటున్నాం. లోపల ఒక కాన్వర్జేషన్, ఒక స్కిట్ అయిపోతుంది. అదేమవుతదంటే బయట అవుతదనమాట మళ్ళీ. సో, ఏదన్నా మేనిఫెస్టేషన్ ఫస్ట్ మన లోపల మైండ్‌లో థాట్స్‌లో అవుతది. అయ్యాక బయట ఇట్ విల్ మేనిఫెస్ట్. సో, దాన్ని మీరు ఎంత అవేర్‌నెస్‌లో ఉండాలి మీరది అబ్జర్వ్ చేయాలంటే. అవేర్‌నెస్‌లోకొచ్చి దాన్ని బ్రేక్ చేయగలగాలి. సో, దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యూ హావ్ గాట్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ రియల్లీ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై దిస్ అంటే గనక. హలో! ప్రవీణ గారు. ఓకే. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. డెఫినెట్‌గా చేంజ్ అనేదైతే వస్తుంది. ఎక్కడన్నా లేదు అనంటే అగైన్ గో డిగ్ బ్యాక్ ఇంటూ యోర్‌సెల్ఫ్. మనలోకి మనమే తవ్వుకొని చూసుకోవాలి. ఎందుకంటే బయట చేంజ్ చేయడానికి ఏది ఉండదు. బయట మనం ఎవరిని చేంజ్ చేయలేము. మనల్ని మనమే చేంజ్ చేసుకోగలము. ఇన్నర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో, ఇన్నర్‌లో ఉన్న యూనివర్స్ ఎప్పుడు చేంజ్ అవుతుందో, ఆ చేంజ్ బయట డెఫినెట్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. దేర్ ఈస్ నో వే థట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. ప్రవీణ గారు. ఆహ్, శ్యామల, శ్యామల గారు? అన్‌మ్యూట్. ఆస్క్డ్ టు అన్‌మ్యూట్. హలో! మేడం శ్యామల గారు. మేడం ఉమ్, మేడం అంటే మరి చెప్పండమ్మా. ఇప్పుడు అమ్మ గురించి చెప్పారు కదా. అమ్మ హ్మ్. గురించి చిన్నగా అయిపోయి తీసుకోమన్నారు కదా ప్రేమగా. ఇప్పుడు అమ్మ నాన్న లేరు కదా, ఎలా తీసుకోవడం అది? ఇంకెవరికైనా తీసుకోవచ్చు అయ్యో! అలాగా ప్రేమగా. లేకపోవడం ఏముందండి. వాళ్ళెప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అర్థమైందా? మనతోనే ఉంటాయి. అలా ఇమాజిన్ అలాగా. చేసుకోవాలి అంతే. వాళ్ళెప్పుడు మన మనసులో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఎంత ఆ,
లేకపోవడం ఏముంది, ఎప్పుడు ఆ, ఆ, మనతోనే ఉంటారు. ఆ, ఆ, పేరెంట్స్ అలాగే బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. అమ్మ యాహ్! నాన్న చచ్చిపోయారు కదా, అంటే అలా తీసుకోవచ్చు కదా అనేసి అలాగనేసి. అయ్యో! అలా ఏం లేదండి. తీసుకోవచ్చు. ఆ, తీసుకోవచ్చు. ఆ, మీరనుకుంటున్నారు కానీ వాళ్ళెప్పుడూ మనల్ని కన్నందుకు ఆ, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఎక్కడున్నా గానీ వాళ్ళు. వాళ్ళని అలా ఎప్పుడు ఆ. హృదయంలో పెట్టుకొని ఉంచుకోండి. మ్హూ. సరే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు తెల్లారి మీరు చేయలేదు మేడం, మీరు ఇలా చెప్తారని మాకు తెలీదు. తర్వాత 6:15 జాయిన్ అయ్యాను అనమాట. 6:15కి ఓకే. హుహు. అలా ఉండి చేస్తున్నాను అనమాట. అంతవరకే మరి ముందర చేయలేదు మీరు చెప్పిన మెడిటేషన్. అవునా? అంటే రికార్డింగ్ ఉంటది మేడం. మీరు చూడండి. ఆహా. మణిమాల మేడం కానీ ఎవరైనా పెడతారు. మన ఆహా. మాస్టర్స్. ఒకవేళ ఆహా. మీరు మిస్ అయ్యాను అనుకుంటే అది పెట్టుకొని చేసుకోండి ఏముంది. సరే. బాగుంది మేడం, చెప్పడం బాగుంది, చాలా బాగుంది మేడం. అందుకే. ఉమ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఉమ్. అంటే ఇదేంటి మేడం, ప్రేమకే ఇదంతాను? ప్రేమ గురించా, ఆరోగ్యంకే ఏట మెడిటేషన్ ఇదా? ఇదే? అంటే మనలో అదే ఏదన్నా గాని మనము క్షమించడం గానీ, ప్రేమను పంచడం గానీ, అలా ఉమ్. అవి మనము గ్రో చేసుకోవాలి. మనలో ఆ. మనము డెవలప్ చేసుకోవాలనమాట. సో, దానికి రిలేటెడ్ ఉమ్. ఈరోజు చెప్పాను. బాగుంది మేడం. మీకు బాగుంది, ఆలోచిస్తాను అలాగే, బాగుంది. థ్యాంక్ యూ మేడం. యాహ్! యాహ్! షూర్ అండి. అందరికీ అన్నీ తెలుసు. జస్ట్ మనల్ని అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం అంతే అన్నమాట. అదే అదే, అదే. హ్మ్. ఓకే అండి. ఉమ్. థాంక్ యూ. యాహ్! ప్రేమగా మరి ఓపికగా ఒకప్పుడు విన్నారు. థాంక్ యూ. కొంచెం మాట్లాడుకోవడం. ఉమ్. ఏంటండి? అంటే ఇప్పుడు ఇంట్లో కాదు, మాట్లాడుకోవడం చేయకపోవడం మనం అది ప్రేమగా మనసును తీసుకోవచ్చా, వాళ్ళకి మరి మాట్లాడాలా కోరి ఏదైనా అంటే ఏమంటారు? డైరెక్ట్‌గా మీరు మాట్లాడాల్సిన అవసరం అంటే లేదు. లేదు. మీరు ఇమాజిన్ అంటే ఊహించుకోవడమే అంతా. మన ఆహా. ఊహ నుంచే కదా! ఏదైనా మన ఊహ నుంచే మనము ఆ మెసేజ్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో మనం మనసులో అనుకున్నా అది వెళ్ళిపోదనుకుంటాం. కానీ మన మనసులో ఏమనుకుంటామో అంతా వాళ్ళకి కన్వే అవుతూనే ఉంటది. అవుతుంది. అదే మాకు ప్రేమ ఎక్కువ, నాకు ఎక్కువ ప్రేమ. ప్రేమ అంటే అలా ఉంటుంది మాట. ఎవరు అంటే దగ్గరలో మాట్లాడితే కొంచెం దీనికి ఉంటుంది. మరి నేనే మళ్ళీ హ్మ్. మాట్లాడుతుంటాను ఏమైనా, మళ్ళీ ఏదైనా తప్పు ఉన్నా తప్పు క్షమించి అంటాను ఉంటే. నేనప్పుడు వాళ్ళు మాట్లాడిపోతే మరి మాట్లాడాలి కదనేసి, అది అలాగనేసి అదే. హ్మ్. ఆ, అదేలెండి. యాహ్! సరే యాహ్! సరే. అలా మీకు ఆ, మీరే క్షమాపణ అడగడం అది చాలా గొప్ప గుణము. ఆ, నిజంగా అలా అడగాలంటే గూడా చాలా ఆ, ఈగో ఆ, గూడా ముందుకొస్తుంది. బట్ మీరలా ప్రతిసారి ఆ. ఏదన్నా ఉన్నా మీరే క్షమాపణ అడిగేదనేది చాలా గొప్ప గుణం. యాహ్! ఎక్కువ అడుగుతారు మేడం మీరు, అలా నాకు అది అలాగే ఎక్కువ అలవాటు అది. అది ఇంకా అవునా? మనం అదే ఇంకా సరే, ఎవరు ఫోన్ చేసి మాట్లాడండి, కోడళ్ళని ఎవరైనా అలాగే ఉంటుంది మేడం. ఇంట్లో అంతా అంత ఎప్పుడు నాకు శుభ్రంగా, నాకు సరదాగా ఆనందంగా ఉంటాం. ఏ మాట్లాడితే కొంచెం బాధ అయిపోద్ది కొంచెం, అందుకే. సరే, అదేలెండి. థ్యాంక్ యూ యాహ్! మేడం. చెప్తారులే, మీకు ఇబ్బంది పెట్టాను. సరే. అయ్యో! అదేం లేదండి. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే. మేడం. ఓకే. ఓకే. సురేష్ బాబు గారు మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తున్నాను. జస్ట్ అన్‌మ్యూట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం చాలా బాగుంది మేడం. ఈరోజు మీరు చేసింది ఆ చిన్న ప్రాక్టీసు, మెడిటేషను, ఫర్‌గివ్‌నెస్, క్షమించడము, రివెంజు అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్మ్. గతంలో జరిగిన వాటన్నిటికి సంఘటనలకి మనము వాళ్ళందరూ కేవలం పాత్రధారులు మాత్రమే. మా కర్మల కాలింది కాబట్టి వాళ్ళు అలా చేశారని రియలైజ్ అయినాము, క్షమించేసినాము, క్షమాపణ కోరుకున్నాం, థాంక్స్ చెప్పేసినాం. అయిపోయింది. కానీ మేడం ఇంకొక విషయం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మేమన్నీ క్షమించేసినాము, అన్నీ అయిపోయినాయి కదా! మళ్ళీ ఒకానొకప్పుడు ఒక్కోసారి మళ్ళా భావోద్వేగాలకి గుర్తుకు చేసి ఆ మనసు అనేది ఊరికే ఉండదు గదా! అది గుర్తుకు చేసి మళ్ళా మాకు భావోద్వేగాలకి గురి చేస్తది. మేము అప్పుడు ఎరుకతో ఉండం. వాళ్ళ మీద మాకు కోపం వచ్చేస్తది. అప్పుడు ఏం చేయాలంటారు మేడం? మళ్ళా వాళ్ళ మీద కోపం తెప్పిస్తది. వాళ్ళ ఆ రోజు మర్చిపోయావా? ఎంత చేశారు వాళ్ళు? ఎంత అన్నారు? ఎంత బాధ పెట్టారో?
క్షమించేసినాం, ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అది. కానీ మనసు అనేది ఊరికే ఉండదు కదా. అదే. అది మేడం. అంటే వాళ్ళని మీరు కంప్లీట్‌గా వదిలేసేయలేదు ఇంకా. ఎక్కడో ఇంకా ఆహ్, అది మీరు ఆ పెయిన్ ఉంది మీకింకా లోపల. అంటే ఆ నొప్పి ఏదైతే ఉమ్, హర్ట్ మిమ్మల్ని హర్ట్ చేసారో అది ఇంకా లోపల ఉంది. కాబట్టే అది ఇంకా మీ ముందుకొస్తూ ఉంది అలా. మీరు కంప్లీట్‌గా ఆ ఒక పర్సన్‌ని మీరు రిలీజ్ చేయలేదు. వాళ్ళని కంప్లీట్‌గా వదిలేసేయలేదు. ఇంకా ఉన్నారు ఎక్కడో. మీరు మొత్తంగా ఉమ్, క్షమించలేదు. అందుకనే అది మీకు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంది. సో, అలా వస్తుంది అనంటే మీ లోపల బాధ ఇంకా ఉంది. వాళ్ళన్న మాటలకో, వాళ్ళు చేసిన దానికో ఎక్కడో అక్కడ బాధ ఇంకా ఉంది. సో, ఉమ్. ఇప్పుడేదైతే మనం మెడిటేషన్ చేసామో ఇది హెల్ప్ అవుతుంది. అలానే ప్రేమ. క్షమించేసాం అయిపోయింది. అలానే ప్రేమని గూడా వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి. సో, అలా ఒకళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళేం చేసినా ఇందాక ఎలా అయితే అనుకున్నామో మహాత్మా గాంధీ ఆయనని చంపేసిన ఆయనని గూడా క్షమించేసారు కదా! సో, అంటే ఆయన ఎంత ఒక ప్రేమ తత్వంలో ఉంటేనే అది పాసిబుల్ అవుతదండి అలా క్షమించడం. లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం క్షమించినా మేబీ వాళ్ళు పదే పదే మళ్ళీ మాటలనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కానీ మన సాధన ఎక్కడుండాలి అనంటే వాళ్ళని ఒక ప్రేమతో వాళ్ళెలా అన్నా మనం ఒక ప్రేమ తత్వంలోనే ఉండాలి. అంతే. దానికి సొల్యూషన్ అదే. వాళ్ళేదో అన్నారు కదా! అని మళ్ళీ మనం హర్ట్ అయిపోయి, తీసేసుకొని, అలా కుంగిపోయి, అలా కాకుండా ఒక ప్రేమని మనం డిటాచ్డ్‌గా అందుకని డిటాచ్‌మెంట్ అనేది పనికొస్తదిక్కడ. ప్రేమించాలి కానీ అటాచ్ అయిపోగూడదు. అంటే మన ఎమోషన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండగూడదు. మన ఎమోషన్ మన కంట్రోల్‌లోనే ఉండాలి కదా! సో, అలా సాధనతో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి. లేదు ఇప్పుడే అంతా అయిపోవాలి. అంటే ఒక 1 మంత్‌లో అయిపోవాలి, 2 నెలల్లో అయిపోవాలి, 3 నెలల్లో అంటే అవ్వకపోవచ్చు. టైం పడుతుండొచ్చు. సో, అలా మన స్థితేంటో మనకు తెలుస్తుంది కదా! సో, దేనిపైన Yes. ఎక్కువ మనం సాధన జేయాలో అది పట్టుకోండి. ఒక్కటో, రెండో పట్టుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటెళ్ళాలి. ఇదేదో అంతా అయిపోవాలని గూడా కాదండి. ఇట్స్ ఎ లెర్నింగ్ రైట్? లెర్నింగ్ అండ్ స్లోగా లెర్న్ అవుతాము, గ్రో అవుతాము. స్టెప్ బై స్టెప్ గ్రో అవుతాము. ఏదో ఓవర్‌నైట్ ఒక రాత్రిలో, ఒక డేలో అయిపోవాలనేం లేదు. కాకపోతే ఆ మనిషి మళ్ళీ మనకు గుర్తొస్తున్నారు. మనకు మళ్ళీ ఇట్లా హర్ట్ అవుతున్నాము అనంటే, మనము ఇంకా వాళ్ళని వదిలే అదే ఇప్పుడు చెప్పుకున్నది టాపిక్కే వదలడం గదా! వదిలేయలేదు వాళ్ళని. ఇంకా మన లోపల ఉన్నారు. వాళ్ళ హర్ట్ ఇంకా ఉంది మన లోపల. అందుకనే వదలలేకపోతున్నాం. అంటే సో, ఎట్లా వాళ్ళని క్లియర్ ఫస్ట్ చేసుకోవాలంటారు? ఎలా వదిలేయాల? ఇంక క్షమించేసినాము, మెడిటేషన్‌లో కూర్చున్నాము, అంగీకరించేసినాము ఉంది. అందుకే మనసు మనల్ని ప్రలోభపెడతా ఉంది. అది ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇంకా సాధన చేయమంటారా? అంతే అండి. వాళ్ళు క్లియర్ అవ్వలేదంటేనే మీకింకా హర్ట్ అవుతుందా వాళ్ళని గుర్తు చేసుకుంటే? ఆ! అవును మేడం. ఇంకా కొంచెము అంటే ఆహ్, ఎమోషన్ వస్తాది కొంచెం. అప్పుడు అంటే మీకా హర్ట్ ఆ! ఉంది. మీకింకా వాళ్ళు కలిగించిన ఏదైతే నొప్పుందో అది కొంతమందికి ఒక రోజులో అయిపోవచ్చు. కొంతమందికి ఒక సంవత్సరం గూడా పట్టొచ్చు. సో, హ్మ్. అది మీకే తెలుస్తుంది. మీ స్థితి మీకే తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు సాధన చేయడమే అంతే ఇంకా. వాళ్ళని ఇప్పుడు రిలీజ్ చేయదు. ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ లైఫ్ టైమ్స్‌లో గూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సేమ్. సో, ఓహో! ఓహో! డెఫినెట్‌గా వాళ్ళ నుంచి వాళ్ళిచ్చిన బాధ నుంచి ఎంత పెద్ద బాధ, ఎంత పెద్ద వెన్నుపోటు, ఎంత పెద్ద బ్యాక్ స్టాబింగ్ అన్నా అవ్వనియండి. వి హావ్ టు ఫర్‌గివ్. సో, ఫర్‌గివ్‌నెస్ అనేది ఒక క్వాలిటీ గదా! వి హావ్ టు ఫర్‌గివ్. సో, ఇందాక ఎలా అయితే అనుకున్నామో జీసస్ క్రైస్ట్ గూడా ఆయనని ఎంత కష్టపెట్టారు, సిలువ పైకెక్కిచ్చారు. చేతుల్లో మేకులు కొట్టి అసలు రక్తం కారి ముళ్ళ కిరీటం పెడతారు. మీకు తెలుసు కదా! కొరడాతో కొడతారు. అసలంత కొట్టిన వాళ్ళని గూడా ఆయన క్షమించేసాడు అనంటే, ఆయనలో అంత ప్రేమ తత్వం ఉంది కాబట్టే. సో, మీరేంటంటే ప్రేమని ఇంకా వాళ్ళ తరఫున ప్రేమను పెంచుకోండి. సో, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. వాళ్ళు మంచిగా ఉన్న మూమెంట్స్, మంచిగా ఉన్న రోజులుంటాయి కదా! అవి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటే ఏదైతే హర్ట్ ఉందో అది తగ్గిపోతుంది. ఆహ్, కంప్లీట్‌గా ఫర్‌గివ్ చేయలేదు. అందుకనే మీకు ఆ హర్ట్ బ్యాక్ వస్తుంది ఆ! యాక్చువల్‌గా. ఇంకా ఓకే. ప్రేమనివ్వండి అంతే. అందరూ హ్మ్. తెలుసో తెలియకోనే చేస్తారండి. ఎవ్వరు ఇట్స్ పర్ఫెక్ట్ కాదు గదా! అందరూ మిస్టేక్స్ యెస్. యెస్. చేస్తారు. వాళ్ళు రియలైజ్ అవ్వకపోవచ్చు. కానీ మనం రియలైజ్ అయ్యాం కదా! సో, మనం ఫర్‌గివ్ చేసేయాలి. మనం ఇంకా ప్రేమతత్వం పెంచుకోవాలి అంతే. ఎంత ప్రేమని పెంచుకుంటే మనం అంత లెట్ గో చేసేస్తాం. లెట్ గో చేసేయాలి. మనల్ని వాళ్ళ చేతుల్లో మన ఎమోషన్ అనేదైతే ఉండకూడదు. సో, అలా ఉంటే దే విల్ కంట్రోల్ అవర్ లైఫ్. ఇప్పుడు దేవుడు ఉంటే మనం తిట్టంగానే ఆయన కుంగిపోయాడనుకోండి,
ఎట్లా ఆయన టేక్ కేర్ చేస్తాడు ద హోల్ యూనివర్స్‌ని, ప్లానెట్స్‌ని, మనుషుల్ని ఎలా టేక్ కేర్ చేస్తాడు. సో, మనం ఆ స్థితికి ఎదగడానికే కదా ఇప్పుడు ఈ సాధన అంతా. ఆ గాడ్ ఒక క్వాలిటీస్, ఒక డివైన్ క్వాలిటీస్‌ని మనలో మనం పెంచుకోవడానికే కదా చేస్తున్నాము. సో, ఎస్ మేడం. అందుకని డిటాచ్‌మెంట్‌లో ఉండాలి. డిటాచ్‌మెంట్ అంటే అవతల వారికి రాయిలాగా ఉండడం అని కాదు. ప్రేమించాలి. అందరికి ప్రేమని ఇస్తూనే డిటాచ్డ్‌గా ఉంటే ఏంటంటే మన ఎమోషన్ మన కంట్రోల్‌లో ఉంటది. ఏవైతే మనం యాంగర్, క్రోధము, వాటెవర్ ఇట్ ఈస్ ఆల్ ద ఎమోషన్స్ రైట్? అవన్నీ మన కంట్రోల్‌లో ఉంచుకొని వి హావ్ టు గో ఫార్వర్డ్ అనమాట. అలానే మనం ప్రేమను పంచగలము. లేదంటే ఒకళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తే వాళ్ళని లవ్ చేయడం చాలా ఈజీ కదా! కానీ ఒకళ్ళు తిట్టినా మనం వాళ్ళని లవ్ చేస్తున్నాము అనంటే అది డెఫినెట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతది. ఎక్కడో అక్కడ చేంజ్ అనేదొస్తది. యాహ్! అదే ఈ సాధనతో మనము దైవ లక్షణాలతో ఏర్పరచుకుంటూ వాళ్ళని క్షమించాలి. ఇప్పుడు జీసీఎస్ ఎలా క్షమించాడంటే ఆయన దివ్య స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన ఆ లక్షణాలతో కలిగి ఉన్నాడు. మేము ఆ స్థితికి వెళ్ళాలి కదా మేడం. అప్పుడు మేము కంప్లీట్‌గా వదిలేసినట్టు. అంటే అలా ఆ స్థితికి వెళ్ళాలంటే మేము దానికి ఇప్పుడు ఈ సాధన, ఈ మెడిటేషన్, ఈ జ్ఞానము. యెస్ మేడం. అంతే కదండీ. మీరు ఆల్రెడీ ఈ పాత్‌లో ఉన్నారు కాబట్టే ఇలా ఇన్ని సెషన్స్ వింటూ ఉన్నారు కదా! సో, మనం అందరం ఆల్రెడీ ఈ పాత్‌లో ఉన్నాము. సో, ఇవంతా మనకి ఈజీనే మనం ఇంప్లిమెంట్ చేయాలంతే. యెస్ మేడం. యెస్ మేడం. ఓకే. అది ఒక్కటి విషయం బాగా క్లియర్‌గా చెప్పారు మేడం. ఎందుకు మమ్మల్ని మళ్ళా మనసు ఇంగా ప్రలోభపెడుతుందంటే మాకింకా మా లోపల ఇంకా కొంచెం ఉంది. ఆ పెయిన్ అది ఉంది కాబట్టి మమ్మల్ని ప్రలోభపెడుతుంది. అది కంప్లీట్ చేసుకోవాలి. అంతే. మంచి అదే. అది ఈ లైఫ్ టైమ్‌లోనే మీరు రిలీజ్ చేసేసుకోండి. అదే మేడం. ఇంకో పాయింట్ కూడా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళా నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయితది. అంతే యెస్ మేడం. కదా మరి. యెస్ మేడం. యెస్ మేడం. సూపర్ ఇన్ఫర్మేషన్ మేడం. ఇది చాలా బాగా చేయించారు. చాలా బాగా చెప్పారు. ఎవ్రీథింగ్ సూపర్ మేడం. గుడ్ ఇన్ఫర్మేషన్ మీ. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ యాహ్! సో మచ్. థాంక్స్ అండి. యాహ్! ష్యూర్. థాంక్ యూ. ఓకే అండి. సుబ్బా. సుబ్బా గారు? ఓకే. నేను అన్‌మ్యూట్ చేశాను మిమ్మల్ని. హలో మేడం. శ్వేత యాహ్! మేడం. హలో అండి. ఆహ్, గుడ్ హాయ్ అండి. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా యాహ్! చాలా గుడ్ అసలు మార్నింగ్ అండి. చాలా చక్కని పాయింట్స్ చెప్పారు. చాలా అసలు మైండ్‌కి రిలాక్సేషన్ ఇచ్చేట్టుగా మీరు మెడిటేషన్ కూడా చాలా బావుంది అసలు. ఎలా క్షమించాలి, ప్రేమించడం, మన మైండ్‌లో ఎలాంటివి అన్నది చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా బావుంది. అలాగే ఇప్పుడు అడిగిన క్వెషన్స్ ప్రవీణ మేడము, సురేష్ గారు ఇప్పుడు మీరు అడిగిన వాటికి ఆన్సర్స్ కూడా